ఇండిగో సంక్షోభంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అడ్డంగా బుక్కయ్యారా? ఆయన నిర్లక్ష్యం కారణంగానే ఇన్ని ఇబ్బందులా? 2 నెలల కిందట ఆల్ ఇండియా పైలట్లు అసోసియేషన్ సూచనలను ఆయన పట్టించుకోలేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన రాజీనామా చేయాలని దేశం యావత్ డిమాండ్ చేస్తుంది. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ దేశం పరువు మసకబారింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ మన దేశంలో పర్యటిస్తున్న సమయంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. లక్షలాది మంది విమాన ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. విమానాశ్రయాల్లోనే కన్నీరు పెట్టుకున్నారు. 5-6 రోజులు గడిచిపోయినా కష్టాలు తీరకపోవడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అసమర్థ పనితీరుతోనే ఈ పరిస్థితి వచ్చిందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో ప్రధానమంత్రి కార్యాలయం నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రచారం ఎక్కువ, పని తక్కువ అన్నట్టు ఉంది ఆయన పరిస్థితి. ఆయనలో మిక్కిలి ప్రచార యావ ఉంటుంది. 2 నెలల ముందే ఈ సమస్య తన దృష్టికొచ్చినా ఆయన పట్టించుకోలేదని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ విషయాన్ని గ్రహించినట్లు సమాచారం. అందుకే ప్రధాని కార్యాలయం నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ప్రధాని పర్యవేక్షణలో పీఎంఓలో ఉన్నతాధికారులు నేరుగా ఇండిగో సీఈఓ ఇతర అధికారులతో చర్చలు జరిపారు. అయితే సంక్షోభం ముంచుకొస్తుందని పసిగట్టిన ఆల్ ఇండియా పైలట్ల అసోసియేషన్ 2 నెలల కిందటే పౌర విమానయాన శాఖ దృష్టికి తెచ్చింది. కానీ సంబంధిత మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు పట్టించుకోలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో సైతం దారుణంగా విఫలమయ్యారు. సమస్యకు మూల కారణం తెలిసినా దాన్ని పరిష్కరించకుండా ఏపీలో ఎల్లో మీడియా ద్వారా అనేక రకాల ప్రకటనలు ఇచ్చారు. ఎన్డీఏలోని కీలక నేతలు సైతం ఆయన కేంద్ర మంత్రా లేక టీడీపీ మంత్రా అని విమర్శలు చేసినట్టు తెలుస్తోంది. అసమర్థ మంత్రి అంటూ రామ్మోహన్ నాయుడుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. తక్షణం ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ఫోన్ కాల్స్ కి మంత్రి స్పందించడం లేదని, ప్రజల సమస్యలను గాలి కొదిలేసి స్నేహితులతో కలిసి పార్టీలు, నెట్ఫ్లిక్స్ చూసుకోవడం, రీల్స్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇండిగో సంక్షోభం తలెత్తిన 3వ రోజు న్యూఢిల్లీలో ఆయన స్నేహితుడి పార్టీలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో అహ్మదాబాద్ విమానాశ్రయంలో ప్రమాద సమయంలో కూడా సంఘటనా స్థలానికి వెళ్లి వాటిని డీల్స్ గా చేసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్న ఘటనలు గుర్తు చేస్తున్నారు. చాలా మంది గతంలో పౌర విమానయాన శాఖను చూశారు, ఎంతో బాధ్యతతో వ్యవహరించారు. ప్రధాని కార్యాలయం అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం నుంచి ఇండిగో సంక్షోభం వరకు పూర్తిగా విఫలమైన రామ్మోహన్ నాయుడుపై ప్రధాని కార్యాలయం సహా కేంద్ర పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చర్చ నడుస్తోంది. దేశ చరిత్రలోనే అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో 230 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. నాడు ఘటనా స్థలానికి వెళ్లిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఓ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్, షర్ట్ ను మోచేతి వరకు మడత పెట్టడం చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశమంతా దిగ్భ్రాంతిలో ఉంటే ఇలాంటి వీడియోలు అవసరమా అని ప్రశ్నించారు. అయితే ఇప్పుడు ఇండిగో సంక్షోభంతో లక్షలాది మంది విమాన ప్రయాణికులకు ఈ పరిస్థితి వస్తుందని తెలిసినా ముందస్తు చర్యలు చేపట్టకపోవడంపై దేశం యావత్తు మంత్రి రామ్మోహన్ నాయుడు తీరుపై ఆగ్రహంగా ఉంది.